గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ చదవబడిన వాక్యంలో రేయి మొదటి జామున మొర్రపెట్టుము అనే మాటను మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటే చాలామంది అనుకుంటారు తెల్లవారుజామునే అని అనుకుంటారు. ఇక్కడ రేయి మొదటి జాము అంటే రాత్రి మొదటి జాము అని అర్థం. రాత్రి మొదటి జాము అంటే యూదుల పద్ధతి ప్రకారంగా రాత్రిని 4 జాములుగా విడదీశారు. సాయంకాలం చీకటి పడుతున్నప్పుడు రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుండి 12 గంటల వరకు రెండవ జాము, 12 to 3 మూడవ జాము, 3 గంటల తెల్లవారు 3 నుంచి 6 గంటల వరకు 4వ జాము. రాత్రి మొదటి జాము అంటే ఎప్పుడండి? సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఆ మొదటి జాములో స్టార్టింగ్ అనమాట. ఇక్కడ లేచి రేయి మొదటి జామున, ఇంగ్లీష్ బైబిల్లో క్రై అవుట్ ఇన్ ద నైట్ అన్నారు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వాచెస్. 4 జాముల యొక్క ప్రారంభములోనే దేవునికి మొరపెట్టు. అంటే 4 జాముల్లో మొదటి జాము ఏదండి? సాయంకాలం 6 నుంచి 9. అందులో స్టార్టింగ్ ఎప్పుడండి? 6 గంటలకి. అంటే వారి యొక్క పద్ధతి ప్రకారంగా సాయంకాలం 6 గంటలకి చీకటి పడిపోయినప్పుడు, ఎవరి పడకలకి వారు వెళ్ళిపోతున్నప్పుడు నీవు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూస్తే, యూదుల పద్ధతి ప్రకారంగా వారికి ఎప్పుడు కూడా సాయంకాలం 6 గంటలకి వారి యొక్క డే ప్రారంభమవుతుంది. ముందు చీకటి, తర్వాత పగలు, వారి యొక్క డేస్. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక రోజు ఆయను, ఒక దినమాయను కదా. అలాగా రాత్రి సాయంకాలం 6 గంటలకి వారి యొక్క న్యూ డే ప్రారంభమవుతుంది. మనకు అలా కాదు, 12 దాటితే నైటు కొత్తగా దినము ప్రారంభమైందని మనం పాటిస్తాం. వారు అలా కాకుండా రాత్రి స్టార్ట్ అయిందంటే 6 o'clockకి ఒక కొత్త డే ప్రారంభమైనట్టు. అంటే వారు డే బిగినింగ్ ఆఫ్ ద డే, ఆ డే ప్రారంభంలోనే నీవు దేవుని దగ్గర అంగలార్చి ప్రార్థన చేయి, విజ్ఞాపనతో ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా నీ హృదయాన్ని కుమ్మరించి ఎలా దేని కొరకు అంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తు. మనము సాధారణంగా మన డే ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మార్నింగ్ 6, లేక కొందరు ఎర్లీగా 4కి లెగిసేవారు ఉంటారు, 5కి లెగిసేవారు ఉంటారు. వాట్ ఎవర్ దట్ టైం, 7, 8 ఎన్ని గంటలు లేచిన వెంటనే ఆ మొదటి బిగినింగ్ అవర్స్లోనే నువ్వు చేతులెత్తి దేవునికి విజ్ఞాపన చేయి. నువ్వు చేతులెత్తి దేవునికి హృదయమును కుమ్మరించుకునే నీ విజ్ఞాపనలో మొట్టమొదటి విజ్ఞాపన ఏంటంటే నీ పిల్లల కొరకు భారముతో ప్రార్థన చేయి. ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఉదయమునే తెల్లవారుజామునే భక్తుడైనటువంటి యోబు తన పిల్లల కొరకు పాప పరిహారార్థ బలు అర్పించి ప్రార్థన చేసేవాడట. కాబట్టి పడుకునేటప్పుడు రాత్రి అయినా, లేక లేచిన వెంటనే మొదటి జాములో మొదటి ఆ గడియలో అయినా మన పిల్లలను ముందుగా దేవుని పాదాల యొద్ద ప్రార్థన చేయాలి. పడుకునే ముందు ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పడుకునేటప్పుడు భారముతో, ప్రభువా నా బిడ్డలను, ఆ తర్వాతే నన్ను, నా భార్యను లేక నా భర్తను. ముందు తల్లిదండ్రులు మనం పిల్లల యొక్క జాగ్రత్తను యోచించేవారము కనుక అది పడుకునేటప్పుడైనా ఉదయమైనా మనం ప్రార్థన చేసి, వారు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు, వారి డే స్టార్ట్ అవ్వకముందే వారి గురించి మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే మన పిల్లల రాకపోకలు యందు, మన పిల్లలు పడుకున్నప్పుడు, స్కూల్స్లో కాలేజీల్లో ఉన్నప్పుడు నిత్యము దేవుని సంరక్షణ, దేవుని కాపుదల మన బిడ్డల మీద ఉండేలాగున నిత్యము విజ్ఞాపన చేయాలి. ఇక్కడ
భక్తుడు ఇర్మియా భక్తుడి ఈ విలాప వాక్యాల్లో ఎంతో భారముతో నీ హృదయాన్ని కుమ్మరించు అన్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించు. ఎందుకంటే అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ఈ పరిస్థితుల్లో మనకి మన కుటుంబానికి దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరం. యేసు ప్రభు రాత్రంతయు ప్రార్థనలో గడిపాను అనే మాట మనకి లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. మరలా ఉదయమనే తెల్లవారుజామునే ప్రార్థనలో గడిపిన సందర్భం కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను. కాబట్టి ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రియులారా, మన పిల్లల్ని మనము మన ఇంట్లో ఉన్నంతసేపు సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్గంలో కానీ స్కూల్లో కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ అనుక్షణము సంరక్షించేది, ఈవెన్ మన ఇంట్లో ఉన్నా కూడా సంరక్షించేది మన ప్రభువే. కనుక నిజముగా మన పిల్లల పట్ల మనకి ప్రేమ ఉంటే వాళ్ళు ముద్దాడడం కంటే అంతకంటే ముఖ్యంగా వారి కొరకు భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దూతలను మన పిల్లలకి తోడుంచి వారిని సంరక్షిస్తాడు. ముందు పాపం చేయకుండా రక్షిస్తాడు, తర్వాత కీడు నుండి కాపాడుతాడు, ఆయన కృపలో హెచ్చిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డల కొరకు మన కొరకు భారంతో దేవుని పాదాల యొద్ద మన హృదయాన్ని కుమ్మరిద్దాం. మన డే బిగినింగ్లోనే లేక డే ఎండింగ్లో మనం పడకలికి వెళ్ళేట ముందు కానీ పడకలిచి లేచిన తర్వాత కానీ భారముతో దేవునికి క్వాలిటీ ప్రేయర్ టైం గడుపుదాం. దాని ద్వారా మన పిల్లలు మన ఇంటిలో పాది సంరక్షింపబడతాం. దేవుడి వాక్యమును మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన లేకపోతే మా బ్రతికే లేదయ్యా. ప్రార్థన మీద ఆధారపడి బ్రతుకుచున్నామయ్యా. మేము మా కుటుంబము బిడలతో కలిసి నీకు ప్రార్థన చేయుటకును, బిడల కొరకు ప్రార్థన చేయుటకును భారవంతమైన ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థన ద్వారా ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అయ్యా తండ్రి, బయట సమాజంలో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచితో మమ్ములను మా కుటుంబాలను మీరే సంరక్షించి కాపాడి నీ కృప హెచ్చుగా మాపై ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడు యేసుక్రీస్తు వారి శిలువ రక్తము ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మన బిడ్డలపై మనపై దిగి వచ్చి మనను సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.